వెల్త్ ఇండస్ట్రీ. డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ అన్నటువంటిది ఇప్పటి వరకు మనం నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో కని విని ఎరగని విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదించేలాగా అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క మిలీనియర్స్ వాల్ట్ ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మనము ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే మాట గత 20-30 సంవత్సరాల నుంచి రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్లలో, డైరెక్ట్ సెల్లింగ్లలో, రియల్ ఎస్టేట్ లో, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ అని, బిట్ కాయిన్ అని, ఆర్ఓఐ సిస్టాలని ఎన్నో చేశాం. ఎందుకంటే ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఒక టీం నెట్వర్క్ ఫామ్ చేయడం ద్వారా మనం బిజినెస్ లో సక్సెస్ కావచ్చు అనేటువంటి ఎన్నో రకాల కళలతో మనం ఇందులోకి వస్తున్నాం. బట్ మన కళలు కళ్ళలుగానే మిగిలిపోయినాయి. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటిది లేదు. ఏదో కొద్ది మందికి రావడం, ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల, అంటే లీడర్స్ వల్లనో, లేకపోతే సరైనటువంటి ఎండి కరెక్ట్ గా లేకపోవడం వల్లనో, ప్రొడక్ట్ సరిగా అందకపోవడం వల్లనో, అనేక కారణాల వల్ల మనం ఆగిపోవడం జరిగింది. బట్ ఇక్కడ ఆ అవకాశం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్కమ్ సంపాదించే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈజీ వేలో మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అయితే మనందరికీ తెలుసు, చాలా కంపెనీలు మధ్యలో ఆగిపోతుంటాయి. ఎందుకు ఆగిపోతుంటాయి అనేది మనందరికీ తెలుసు. ఒకటి, కంపెనీ దగ్గర డబ్బులు వెళ్ళడం ద్వారా వాళ్ళ దగ్గర డబ్బు అమౌంట్ జమ అయిన తర్వాత వాళ్ళ టార్గెట్ నిండిన తర్వాత కంపెనీ మూసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్లస్ రెండవ సందర్భం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్లు, చెప్పిన ఆర్ఓఐలు ఇవ్వలేక ఎత్తేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఎందుకు జరుగుతాయంటే కంపెనీ దగ్గరికి డబ్బు వెళ్తే ఈ రెండు నాటకాలు జరిగి ఈ రెండింటి వల్లనే మనం ఆగిపోవడం జరిగింది. కానీ మన మిలీనియర్ వార్డ్లో కంపెనీకి డబ్బు అసలు పోదు. కేవలం $15 తో రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనికి మనకు వెబ్సైట్ యాక్సెస్ దొరుకుతుంది. మన యొక్క పేమెంట్స్ ఎలా వస్తున్నాయి, ఎలా టీం వస్తుంది, ఎలా అన్లాక్ చేస్తున్నారు, ఎలా ఇన్కమ్ వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ అకౌంట్ టు అకౌంటే, పర్సన్ టు పర్సనే అమౌంట్ వెళ్తుంది. కంపెనీకి ఏం వెళ్ళట్లేదు. కంపెనీ దగ్గర మనీ ఉంటే కదా కంపెనీ వాడు ఒకవేళ టార్గెట్ నిండినాక ఆపడానికి. ప్లస్ అదే విధంగా మనకు ఏదన్నా కంపెనీ మనకి ఇట్లా సర్వీస్ ఛార్జీలని అదని కట్ చేసి ఇవ్వకపోవడం జరుగుతుంటుంది. ప్లస్ అదే విధంగా కంపెనీ దగ్గర అమౌంట్ వాళ్ళు ఇవ్వలేకపోతే కంపెనీ ఆపేస్తారు. బట్ ఇక్కడ కంపెనీ దగ్గరకు అమౌంట్ వెళ్ళట్లేదు, పర్సన్ టు పర్సన్, అకౌంట్ టు అకౌంట్ వెళ్తుంది కనుక ఇక్కడ ఎవరు నష్టపోయే ఛాన్స్ లేదు, కంపెనీ పోయే అవకాశం అంతకంటే లేదు. కనుక 100% 2026లో ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారో మిలీనియర్ వాల్ట్ ద్వారా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అదే విధంగా వచ్చిన ప్రతి పర్సన్ ఏదైతే $75 అంటే $15 తో రిజిస్ట్రేషన్, $60 తోని 4 లెవెల్స్ అన్లాక్ చేస్తున్నాం. టోటల్ $75. ఒకవేళ ఏ వ్యక్తి అయినా $75 కట్టి తను ప్రయత్నం చేశాడు, ఎవరు జాయిన్ కాలేదు, అయ్యో నా $75 పోయినట్టు అంటే కాదు. కంపెనీ ప్రొడక్ట్స్ మనకు ఈ కామర్స్ స్టార్ట్ చేసింది కనుక దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీకు నచ్చిన ప్రొడక్ట్స్ మీరు ఎవరికైనా ఇప్పించినా పర్లేదు, లేదా మీరు తీసుకున్నా కూడా మీరు కట్టినటువంటి $75 ఇక్కడ రిడీమ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది కనుక ఎవ్వరూ నష్టపోయేటువంటి ఛాన్స్ లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. సో కంపెనీ ప్రతి ఒక్కరిని, అంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా, వరల్డ్ వైడ్ గా దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది కనుక ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఎవరైనా సరే ఇందులో ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. కంపెనీ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్. దీని గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓలా కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఓయో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, బ్లింకిట్ కానీ, ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్లు. ఇవి ఏ కంపెనీలు కావు. వీళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ ఉండదు, వీళ్ళు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. జస్ట్ వాళ్ళు మనకు ఆ ప్రొడక్ట్ ఇప్పించినందుకు దాని మీద సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సేమ్ అలాంటిదే మిలీనియర్ వాల్ట్ అనేటువంటిది సర్వీస్ ప్రొవైడర్. మిమ్మల్ని మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇప్పించడానికి వచ్చినటువంటి సర్వీస్ ప్రొవైడర్ కనుక ఇక్కడ కూడా కంపెనీ సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ ఆ $15 తో రిజిస్ట్రేషన్ అయిన దాంట్లోంచి మళ్ళీ మనకు సాలరీస్ ఇస్తుంది, ఆటో పూల్ ఇస్తుంది, అనేక రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. కనుక కంపెనీకి ఇది కంటిన్యూషన్ ఉండేటువంటి సర్వీస్ ప్రొవైడరు. సో కంపెనీ యొక్క విజన్ కూడా, అవర్ విజన్ ఇస్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్, నో మ్యాటర్ వేర్ దే లివ్ ఆర్ వాట్ their background is. So with a focus on security, growth and multiple earning opportunities, Millionaire Vault aims to support and uplift the entire community. ప్రతి ఒక్కరిని మిలీనియర్స్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ కంపెనీ రావడం జరిగింది.
మా కంపెనీ కల్చర్ ఆఫ్ గ్రోత్ అండ్ కొలాబరేషన్, ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్, లెవెల్ అన్లాక్ ఇన్కమ్, ఆటో పూల్ ఇన్కమ్ అండ్ టిహెచ్బి సాలరీ అండి. సో ఇన్ని రకాల యాక్సెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు మిలీనియర్ వాల్ట్ చేయాలి? బయట చాలా మంచి కంపెనీలు ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉన్నాయి, గ్యారంటీ కంపెనీలు ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని గ్యారంటీ కంపెనీలు మనం చేసాం? ఎక్కడైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందా? ప్రతి కంపెనీ సర్వీస్ ఛార్జ్ అని, టీడీఎస్ అని దాదాపు 20% వరకు మనకు కట్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా కొన్ని కంపెనీలో వన్ సైడ్ పవర్ వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ టీం లేకపోతే బిజినెస్ ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాకైతే ఒక కంపెనీలో 75,000 పీవీ పవర్ లో ఉంది. ఏం చేయాలి? ఇంకోవైపు మూవ్మెంట్ కావట్లేదు, చేసినా కూడా అంతంత మాత్రమే వస్తున్నది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి జంజాటంలో ఏం లేకుండా దెర్ ఇస్ నో కంపెనీ, నో ఇన్వెస్ట్మెంట్, నో ROI. కంపెనీ మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాం, అంత పర్సెంటేజ్ ఇస్తాం, మీరు పెట్టిన డబ్బులకు డబ్బులు ఇస్తామని ఎలాంటి వాగ్దానం చేయట్లేదు. అండ్ నో విత్డ్రాల్ అండి, నో విత్డ్రాల్. మీకు చాలా కంపెనీలలో వ్యాలెట్ లోకి ఇస్తారు, ఆ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్ లోకి అంటారు, ఈ వ్యాలెట్ నుంచి ప్రొడక్ట్ పర్చేజ్ చేయంటారు. ఇక్కడ అలాంటి జంజాటం లేదు, డైరెక్ట్ అకౌంట్ టు అకౌంటే అమౌంట్ రావడం జరుగుతుంది. అండ్ నో అడ్మిన్ ఫీజ్ అండి, ఇక్కడ అడ్మిన్ ఫీజు లేదు, నో రిస్క్, నో లయబిలిటీ అండ్ 100% ఇన్స్టెంట్ పేఅవుట్. దీన్ని ఒక్కదాన్ని ఆలోచించండి. విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఎవరికైతే ఈ అవకాశం ఇస్తారో వాళ్ళ లెవెల్ అన్లాక్ చేయగానే ఆ సెకండ్స్ లోనే అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో కనుక 100% ఇన్స్టెంట్ పేఅవుట్ ఉంది కనుక ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అయినా, ఏం మోటివేషన్ చేసినా అది ఒక 1-2 డేసే ఉంటుంది. కానీ మనీ మోటివేషన్ అనేటువంటిది కంటిన్యూగా ఉంటుంది. మనీ రావడం, డబ్బులు రావడం మొదలు పెడితే ఆ మోటివేషన్ మించినటువంటి లేదు. ఎందుకంటే మనకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా 98% మనకున్న సమస్యలన్నిటికి కూడా డబ్బే కారణము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది కనుక మనకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఎలా స్టార్ట్ చేద్దాం? సో ఇక్కడ ఎంబార్క్ ఆన్ యువర్ జర్నీ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ జస్ట్ $15 తోని రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ గెట్ ఇమీడియట్ యాక్సెస్ టు ఎ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిజైన్ టు మాక్సిమైజ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వీటన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చినటువంటిది మిలీనియర్స్ వాల్ట్. కేవలం $15 రిజిస్ట్రేషన్ తోని మనం ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. So start with $15 and get full website access, complete payout control, 100 levels earning model, auto pool income and THB salary. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా స్టెప్ 1 ఫస్ట్ $15 తో రిజిస్ట్రేషన్ అయ్యారు. సెకండ్ $60 అండి, $60 తోని అంటే ఎవ్రీ లెవెల్ $15 తోని అన్లాక్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 లెవెల్స్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్లాక్ చేసాం మనము. 4th లెవెల్ డైరెక్ట్ ఆటో పూల్ లోకి వెళ్తుంది. అంటే ఫస్ట్ మీరు జాయినింగ్ తోనే ఆటో పూల్ లోకి వెళ్ళిపోతారు, జాయినింగ్ తోనే ఆటో పూల్ లోకి వెళ్లే విధంగా. అంటే నెక్స్ట్ ఎవరు జాయిన్ అయినా కూడా వాళ్ళు ఆటో పూల్ లోకి వచ్చేస్తారు కనుక ఆటో పూల్ ఇన్కమ్ అనేటువంటిది అద్భుతమైన ఇన్కమ్ రేపు మండే నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అన్ని $15, ఒక పర్సన్ జాయిన్ చేస్తే $15 ఇమీడియట్ గా మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. $15 అంటే ఎంత అండి? నియర్లీ 1,500 రూపీస్. రోజుకొక్కరిని జాయిన్ చేసిన రోజు 1,500 రూపీస్ మీరు తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇద్దరిని జాయిన్ చేస్తే $30, ముగ్గురిని జాయిన్ చేస్తే 60, నలుగురు జాయిన్ చేస్తే 120. ఈ విధంగా మనము 60కి 4 టైమ్స్ అండి, $60 తో మనం జాయిన్ అయ్యి అన్లాక్ చేసాం కనుక దీనికి 4 టైమ్స్ అంటే $240 వరకు మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ $240 తర్వాత మళ్ళీ మనం $60 తోని అన్లాక్ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ కమిషన్స్ రావాలనుకుంటే ఈ విధంగా 10 డైరెక్ట్ చేస్తే $150, 50 డైరెక్ట్ చేస్తే $750, 100 డైరెక్ట్ చేస్తే $1,500 వరకు లెవెల్స్ అన్లాక్ చేసుకుంటూ వెళ్తే అంటే ప్రతి $60 కు 4 లెవెల్స్ అన్లాక్ అవుతుంటాయి. ఈ విధంగా 100 లెవెల్స్ కంప్లీట్ అయిపోయేలోగా 20 టైమ్స్ మనము అన్లాక్ చేస్తాము. ఈ విధంగా ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మీరు ఫస్ట్ టైం ఒక పర్సన్ మీరు $60 జాయిన్ చేయగానే ముగ్గురికి అంటే మీకు, మీ పై అతనికి ముగ్గురికి $15 ఇమ్మీడియట్ గా ఆ సెకండ్స్ లోనే ఇన్కమ్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా 4th వన్ మనకు ఆటో పూల్ లోకి వెళ్తుంది. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అన్లాక్ చేసుకుంటూ వెళ్తే అన్ని అప్లైన్లకు మనకు ఇన్కమ్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా 100 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో అన్లాక్ చేసినప్పుడల్లా మనకు ఇన్కమ్ అనేటువంటిది ప్రతి లీడర్ కు వెళ్తుంది. అదే విధంగా సేమ్ మన కిందున్న టీం కూడా ఇదే విషయాన్ని తెలియజేసి వాళ్ళతో కూడా అన్లాక్ చేయించాల్సిందే. అలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి.
వై అన్లాక్ యువర్ నెక్స్ట్ లెవెల్? ఎందుకు అన్లాక్ చేయాలి? సో మనం ఫస్ట్ మనం పెట్టేటువంటి $60 లో 3 అంటే 15, 15, 15 అంటే ముగ్గురు అప్లైన్‌లకు ఇంక వెళ్ళిపోతది. నాలుగోది ఆటో పూల్‌లోకెళ్తుంది. సో మనకు దాదాపు $240 వరకు మనం రాగానే తప్పనిసరిగా మళ్ళీ మనం అన్లాక్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ రావాలి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇన్‌కమ్ రావాలనుకుంటే లెవెల్స్ అన్లాక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఈ విషయం అర్థం చేసుకొని మనం $60తో అన్లాక్ చేస్తున్నాం గనుక దీనికి 4x అంటే 4 టైమ్స్ మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. $240 వరకి. $240 తర్వాత మళ్ళీ $60 తోని మళ్ళీ మనము మన లెవెల్స్‌ని అన్లాక్ చేయాల్సిందే. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మన టీమ్‌కి కూడా ఇదే నేర్పినట్లయితే ప్రతి ఒక్కరు ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో ఈ విధంగా 100 లెవెల్స్ కంప్లీట్ అయ్యాక 100 లెవెల్స్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా $15తో అయిపోయాక నెక్స్ట్ 100 లెవెల్స్ మళ్ళీ రీస్టార్ట్ 101 స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి $30తోని మనం అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ $30కి మళ్ళీ 4 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? $120 వరకు మనకి ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ విధంగా 100 లెవెల్స్ కంప్లీట్ అయిన కొద్దీ ఈ ఇన్‌కమ్ అన్లాక్ చేసినటువంటి ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. $30 నెక్స్ట్ $60 తోని నెక్స్ట్ $120 తోని తర్వాత $240 తోని ఈ విధంగా మనం ఎంత అమౌంట్ తోని మనము లెవెల్స్ అన్లాక్ చేస్తుంటామో దానికి 4 రెట్ల ఇన్‌కమ్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్లాక్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో పూల్ సిస్టమ్ అంటే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందు ప్లాన్ విన్న వాళ్ళకు $50 తోని అన్లాక్ చేయాలి. రెండోసారి $50, మూడోసారి $50, నాలుగోసారి $50 అంటే మనం $200 చేస్తే గాని ఆటో పూల్‌లోకి వెళ్ళలేకపోయే వాళ్ళము. ఇది కష్టమవుతుంది అందరి వల్ల కాదు అని రిక్వెస్ట్ చేయడంతోని రితేష్ పటేల్ గారు దీన్ని చాలా సింప్లిఫై చేసి ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది కస్టమర్ కావాలి. కస్టమర్స్ యొక్క సంఖ్య పెంచుకున్నట్లయితే మన కామర్స్ బిజినెస్, ఆన్‌లైన్ బిజినెస్ అనేటువంటిది బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న ఉద్దేశంతోని చాలా తక్కువ ప్రైస్‌కి అంటే $15కి తీసుకొచ్చారు గనక మనం $60 తోని అన్లాక్ చేయగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్స్ అన్లాక్ అయిపోతున్నాయి. డైరెక్ట్‌గా ఫోర్త్ లెవెల్ అన్లాక్ అయిపోయి ఆటో పూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా నెక్స్ట్ మళ్ళీ మనము మళ్ళీ $60 తోని అన్లాక్ చేస్తే గనుక 4, 5, 6 అన్లాక్ అవుతాయి. నెక్స్ట్ సెవెంత్ అనేటువంటిది ఆటో పూల్‌లోకెళ్తుంది. సెవెంత్, ఎయిత్, నైన్త్ అన్లాక్ అవుతుంది. 10థ్ ఆటో పూల్‌లోకెళ్తుంది. ఈ విధంగా ఆటో పూల్‌లోకి వెళ్ళడం ద్వారా ఎందుకంటే జాయినింగ్ తోనే ప్రతి ఒక్కరు ఆటో పూల్‌లోకి వెళ్తున్నారు కనుక ఆటో పూల్ సిస్టమ్ చాలా ఫాస్ట్‌గా వెళ్తది. సో $15తో మీరు ఆటో ఫుల్ కాగానే ఎవరైతే నలుగురిని జాయిన్ చేశారో ఆ నలుగురు మీ అండర్‌లోకి వచ్చేస్తారు. $15, $15, $15, $15 అంటే ఎంత అవుతుంది ఇక్కడ $60 అనేటువంటిది నలుగురు ద్వారా వస్తుంది. దీంట్లో 50% అంటే $30 అనేటువంటిది మీ అకౌంట్‌లోకి అమౌంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ $30 మళ్ళీ సెకండ్ ఆటో పూల్‌లోకి వెళ్తుంది. ఈ విధంగా ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ $30 తోని నలుగురు 4 మ్యాట్రిక్స్ రూపంలో రావడం జరుగుతుంది. దీంట్లో $60 మీ ఇన్‌కమ్ అవుతుంది. $60 నెక్స్ట్ ఆటో పూల్‌లోకి వెళ్తుంది. ఈ విధంగా ఆటో పూల్ సిస్టమ్ అనేటువంటిది మండే నుంచి స్టార్ట్ అయ్యి ఆటో పూల్ ఇంకా మండే నుండి అందరికీ స్టార్ట్ అవ్వడం అద్భుతమైన విషయం. మరి ఈ విధంగా ఆటో పూల్ ద్వారా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూడండి. ఫస్ట్ $60 మీ అండర్‌లోకి వస్తుంది వాల్యూమ్. దాంట్లో $30 రీ ఎంట్రీకి వెళ్తుంది. $30 మీ ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా $120 అవుతుంది. దాంట్లో $60 రీ ఎంట్రీకి వెళ్తుంది. $60 ప్రాఫిట్ అవుతుంది. ఆ విధంగా $240 అయితే 120 అంటే 50% మీ అకౌంట్ లోకి 50% రీ ఎంట్రీ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎంత ఇన్కమ్ అవుతుందంటే ఒక 20 లెవెల్స్ కి వచ్చేసరికి 78,64,320 అండి. 78,64,320 డాలర్స్ అనేటువంటిది 20 లెవెల్స్ కంప్లీట్ అంటే 20 ఆటో పుల్స్ అయిపోయేసరికి మన ఇన్కమ్ అనేటువంటిది ఇంత తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ చూస్తే కంప్లీట్ ఇన్కమ్ చూస్తే మనం ఆశ్చర్యపోయే విధంగా ఉంది. టోటల్ ఆటో పూల్ ద్వారానే చూడండి ఒకసారి 4,71,000 $4,71,85,890 అంటే దాదాపు 400 క్రోర్స్ అండి. నియర్లీ 400 క్రోర్స్ అంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మన మైండ్ 5,000, 10,000, 1,00,000, 2,00,000, 10,00,000 మా అంటే ₹1,00,00,000 వరకు కూడా ఆలోచించాము అని నేను అనుకుంటాను. మన మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. బట్ 400 క్రోర్స్ వరకు తీసుకుని అంటే ఎంత కంప్లీట్ అయ్యి ఈ సైకిల్ కంప్లీట్ అయిపోయేలోగా నేనంటాను దీంట్లో మనకు 1% వచ్చినా కూడా మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. నేనైతే 1% లేదా మాక్సిమం 10% అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ టైమ్ గా చేసేవాళ్ళు 10% సక్సెస్ అయినా కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది.
మై డియర్ ఫ్రెండ్స్, లెవెల్స్ అన్లాక్ ద్వారానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించొచ్చు. ఆటో పూల్ ద్వారా కూడా కోటీశ్వరుడయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ 2026లో ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావడం కోసమనే ఈ యొక్క మిలియనియర్ వాల్ట్ రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ టీహెచ్‌బీ సాలరీ ఏదైతే $15తో రిజిస్ట్రేషన్ అవుతున్నాం గదా! అన్నటువంటిది ఒకటి ఉంటుంది కదా! ఈ $15 లోంచే మనకు సాలరీ అనేటువంటిది 40, 30, 30 రేషియోలో అంటే 3 లెగ్గులలో 40%, 30%, 30% తీసుకొని మనకు సాలరీ గూడా ఇవ్వడం జరుగుతుంది. సాలరీ సేమ్ ఉంటుందండి. అదే 100 మెంబర్స్ టీమ్ కంప్లీట్ చేసినట్లయితే $25 ఇంటూ 12 వీక్స్ అంటే $25 ఇంటూ 12 వీక్స్ అంటే $300 ఇంటూ ఐఎన్ఆర్‌లో చూస్తే ₹30,000 పర్ ఈ 3 మంత్స్‌లో ఫస్ట్ సాలరీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 300 మెంబర్స్ అయినట్లయితే $50 ఇంటూ 12 వీక్స్ అంటే మొత్తం $600 అవుతుంది. ₹60,000 మనం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ సాలరీ అనేటువంటిది చూసినట్లయితే ఈ సాలరీ అనేటువంటిదే దాదాపుగా $5,00,000 వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. 5,00,000 అంటే 5 crores రూపీస్ అనేటువంటిది ఇంటూ 12 వీక్స్ మనం ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. బట్ ఏందంటే అక్కడ మనకు జాయినింగ్ ఈజీ అయిపోయింది. లెవెల్స్ అన్‌లాక్ చేయడం ఈజీ అయిపోయింది. డైరెక్ట్ ఆటో పూల్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టోటల్ సాలరీ చూస్తేనే 11 మిలియన్స్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఒక 7,000 ఎందుకంటే $75 అంటే నియర్లీ 7,000 అవుతుంది. ₹7,000 తోని మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మనకున్న నెట్వర్క్ పవర్‌ని యూజ్ చేసి ఇప్పటిదాకా ఎంతమంది ఎన్ని రకాల డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎంతమంది నష్టపోయి బిజినెస్‌లు వద్దు అని విసిగి వేసారిపోయిన వాళ్ళకి కూడా ఈ ప్లాన్ చూపిస్తే 100% దీంట్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జస్ట్ ఫిబ్రవరి మంత్ మనం సీరియస్‌గా ఆలోచించి 20 మెంబర్స్ అన్నటువంటిది అంటే 20 మెంబర్స్ అన్నటువంటిది మనము డైరెక్ట్ రిక్రూట్ చేయగలిగితే అద్భుతమైన ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా నేనంటాను 20 మెంబర్స్ దాకా వద్దు. 5 మ్యాట్రిక్స్ తోని 5గురిని మనము ఈ బిజినెస్ అవకాశం ఇచ్చి దీన్ని 5 5 25, 25 5 125, 125 625 ఈ విధంగా ఒక 3 లెవెల్‌లో చేసినా గూడా 5 5 25, 25 5 125 చేసినా గూడా మంచి ఇన్‌కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించి 100% ప్రతి ఒక్కరు దీంట్లో సక్సెస్ కావాలి. 100% మిలియనీర్స్ కావాలని కోరుకుంటూ సో మై డియర్ ఫ్రెండ్స్, నెగెటివ్‌గా ఆలోచించకండి. ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు, ఇప్పటివరకు నష్టపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉండవచ్చు మన లైఫ్‌లో. కానీ మనకున్నటువంటి నెట్వర్క్ పవర్ ఏదైతే ఉందో మనము ఈ సబ్జెక్ట్ చక్కగా అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. కంపెనీ హిందీలో జూమ్ చేస్తుంది. అదే విధంగా తెలుగులో నేను కూడా మళ్ళీ జూమ్ స్టార్ట్ చేశాను. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే మాట చెప్తుంటాను. అన్ని ప్లాన్‌లు ఒకేలాగా ఉండవు. అప్పుడెప్పుడో ఏదో జరిగింది. ఇలాంటిది ఇంతకు ముందు వచ్చింది. ఇలాంటిది ఇంతకు ముందు పోయింది అన్నటువంటి చాలా మందికి ఉంటుంది. బట్ అన్ని ప్లాన్‌లు ఒకేలాగా ఉండదు. అందరూ మనుషులు ఒకేలాగా ఉండరు. మీరు, నేను అందరికి మనందరికి సేమ్ అవయవాలు ఉన్నప్పటికి కూడా మీ థంబ్ ఇంప్రెషన్, నా థంబ్ ఇంప్రెషన్ కలవదు. మీ ఐరిస్, నా ఐరిస్ కలవదు. మీరు నాలాగా మాట్లాడలేరు. నేను మీలాగా మాట్లాడలేను. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది ఒక సర్వీస్ ప్రొవైడర్ కనుక ఈ కంపెనీ పోయే కంపెనీ కాదు. ఎందుకు పోదు అనే విషయం మనందరికి తెలుసు. కంపెనీ దగ్గర డబ్బు పోతే కదా వాడు పట్టుకొని పోవడానికి. లేకపోతే కంపెనీ మనకి ఇవ్వలేక ఇబ్బంది పడుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. మనకి ఇవ్వలేరు. అందుకనే మూసేసాను అనడానికి లేదు. ఇక డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ పర్సన్ టు పర్సనే వెళ్తుంది గనక కంపెనీ ఇచ్చేది ఏం లేదు. కనుక ఈ కంపెనీ 10 కాలాల పాటు ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మనకు ఫోన్ పే గాని, గూగుల్ పే గాని పోతాయా? పోవనంటాం కదా! అదే విధంగా మిలియనియర్ వాళ్ళు కూడా మనల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయడానికి ఈ 2026 అన్నటువంటిది అకార్డింగ్ టు న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా 2+0+2+6 నంబర్ వస్తుంది. 1 నంబర్ సూర్య నంబరు. వెలుగు నింపేటువంటి మన జీవితాల్లో వెలుగు నింపడం కోసమనే ఈ మిలియనియర్ వాళ్ళు రావడం జరిగింది. అది కూడా అతి తక్కువ ప్రైస్ తోని డైరెక్ట్‌గా 4 లెవెల్స్ అన్‌లాక్ అవుతూ ఆటో పూల్ అన్నటువంటి ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది గనుక ఎవరన్నా చేయలేకపోయినా కూడా వాళ్ళకి ఆటో పూల్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఫైనాన్షియల్‌గా సెట్ కావాలి. ఫైనాన్షియల్‌గా ప్రతి ఒక్కరు ఈ 2026లో మిలియనీర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా మిత్రులు, సీనియర్ మిత్రులు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీరు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేసినట్లయితే నేను మీకు అన్లాక్ ఇస్తాను.
జస్ట్ ఒక 1 మినిట్ ఫర్ అబౌట్ మిలియనీర్స్ వాల్ట్. ఈ ప్లాన్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది యెస్. ఎవరైనా ఒక 2 నిమిషాలు, ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. యెస్. ఓకే. ఆహ్, అంతా కొత్త వాళ్ళే ఉన్నారు. ఒకరిద్దరే ఉన్నారు గనుక ఓకే. తప్పకుండా అండి. సో, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రేపు మధ్యాహ్నం 2 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుంది. అదే విధంగా రాత్రి 9:00 పెడదాం. ఎందుకంటే 8:00 హిందీలో జూమ్ ఉంది గనుక అది 1 అవర్ పడుతుంది. మనకు 9:00 జూమ్ ఉంటుంది. తప్పనిసరిగా మీరు అటెండ్ అవుతూ కొత్త వాళ్ళను అటెండ్ చేయించండి. సో, ఈ విధంగా ఫిబ్రవరిలో జస్ట్ ఒక 1 మంత్ కష్టపడ్డట్లయితే 100% మనం ఇందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా నా టీమ్ ఏదైతే ఉందో టీమ్‌కి నేను ఈ రోజే డిజైన్ చేయడం జరిగింది. మనకు ఒక్క నిమిషం అండి. యెస్. అదే విధంగా మరొకటి చూపిస్తాను. సో, ఈ విధంగా ఒక చిన్న కాలిక్యులేషన్ అండి. 20 మెంబర్స్ 1 మంత్‌లో మనం ఒక 20 మెంబర్స్‌ని చేయగలిగితే ఆ 20 డూప్లికేషన్ 20 మెంబర్స్ చేస్తే 20 ఇంటూ $15 అంటే $300 అండి. అంటే దాదాపుగా రూ. 30,000 మనం ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా ఆ 20 మెంబర్స్‌తోని 20, 20 చేయించగలిగితే 400 మెంబర్స్ ఇంటూ $15 అంటే $6,000 అన్నటువంటిది అంటే రూ. 60,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ 400 మెంబర్స్‌ని మళ్ళీ సేమ్ డూప్లికేషన్ జరగాలి ఇక్కడ. డూప్లికేషన్ బిజినెస్ జరుగుతూ ఉంటేనే మనకి ఇన్‌కమ్ వస్తది. ఇక్కడ బిజినెస్ డూప్లికేట్ కాకపోతే రాదు. సో, ఇంటూ $15 అంటే దాదాపు $1,20,000 అంటే నియర్లీ రూ. 1,20,000 మనం ఇన్‌కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సో, 1,20,000 కాదు సారీ. $1,26,300 $1,26,300 అంటే దాదాపు నియర్లీ 1,00,00,000 అన్నటువంటిది ఇన్‌కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో, నా టీమ్‌కి ఈ ఫిబ్రవరి 1 రేపటి నుంచి ఫిబ్రవరి 28 లోపు ఎవరైతే డైరెక్ట్ జాయినింగ్స్ 20 చేస్తారో వాళ్ళకు మార్చ్ 10న గోవా ట్రిప్ ఉందండి. ఫ్లైట్ టు ఫ్లైట్ 2 డేస్ అండ్ 3 నైట్స్ అండి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నట్లయితే ఇటు గోవా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. అదే విధంగా టీమ్ సెట్ అవుతుంది. కనుక 100% ఇందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మిలియనీర్స్ కావాలని కోరుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్‌లో మనము ఈ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. కనుక మీరు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి. అయితే మొత్తం ప్లాన్ చెప్పి దయచేసి ఇన్వైట్ చేస్తే ఎవరు రారండి. సో, చెప్పాల్సిన ప్లాన్ ఏంటంటే ఒక మంచి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అనగానే మన మిత్రులు అంటారు, ఇట్లాంటివి మేము మస్తు చూసినాం, మస్తు విన్నాం" అని అంటారు. అయితే ఒక్కటే చెప్పండి. ఒక్క హాఫ్ అన్ అవర్ విను. ఆ తర్వాత నేను నిన్ను అడగా మళ్ళీ. ఒక్క హాఫ్ అన్ అవర్ నా కోసం రా అని ఇన్వైట్ చేస్తూ వెళ్తే ఒక నెల రోజుల్లో ఒక 100 మందిని మనం అటెండ్ చేయించామనుకోండి. ఈజీగా 20 అయిపోతారు. 20 మెంబర్స్ జాయిన్ అయితారు. 80 మెంబర్స్ నో అంటారు కావచ్చు అర్థం కాకనో, లేకపోతే ఇలాంటివి చాలా చూసామనో, ఇంతకుముందు ఫెయిల్యూర్ అయ్యారు గనక, అది అట్లయింది, ఇది ఇట్లయింది, ఇట్లాంటి నెగెటివ్ వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ 100 మెంబర్స్‌కి మీరు వినిపిస్తే 20 జాయినింగ్స్ అన్నటువంటిది చాలా ఈజీ. ఎందుకంటే నేను చెప్తున్నానండి, డబ్బు మోటివేషన్ చేసినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరు మోటివేషన్ చేయరు. ప్రతి